వెరీ గుడ్ ఈవినింగ్. సో ఎన్సిఆర్టీ తెలుగులో లెసన్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క ఆవరణాలు, శిలావరణము, జలావరణము, జీవావరణము, వాతావరణము, వీటి గురించి చూద్దాం. లెసన్ 4 అనేది మ్యాప్స్ అనే లెసన్ ఉంటుంది. అది పెద్దగా ఏమి ఉండదు అందులో, కాకపోతే అది ఎప్పుడైనా మనం ఫ్రీ టైంలో చెప్పుకుందాం. ఓకేనా? సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడి ఈ ట్రాన్స్లేషన్ అనేది చాలా టైం తీసుకుంటూ ఉంటుంది అర్థం చేసుకొని రాయడం తెలుగులో. కనుక ఈ కష్టాన్ని ఖచ్చితంగా మీరు గుర్తించి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే అంత టైం స్పెండ్ చేసినప్పుడు వ్యూస్ అనేది అస్సలు రావట్లేదు. ఓకే, సో దీన్ని మాత్రం గ్రహించి మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయడానికి ప్రయత్నం చేయండి, షేర్ చేయండి మీరు ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో. ఓకే, సో దాంతోపాటు మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళిన లాస్ట్ బెంచెస్ సబ్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు ట్రాన్స్లేషన్ అండి. సో మనం ఇంగ్లీష్ తెలుగు అంతా కంబైన్డ్గా చెప్పుకునే వరకు చాలా టైం అయితే పడుతూ ఉంది. సో ఇది మనకి యాప్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ లెసన్ గురించి మనం చూద్దాం. లెసన్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ప్రధాన ఆవరణాలు. చూడండి, ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ చదువుతాను, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. యాజ్ యూ హ్యావ్ రీడ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్, ద ఎర్త్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ హ్యాస్ లైఫ్. హ్యూమన్ బీయింగ్స్ కెన్ లివ్ హియర్ బికాస్ ద లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్. సో ఏమన్నాడంటే, మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లోనే చదివాము, జీవం బ్రతికి ఉండాలంటే నీరు, గాలి, భూమి ఉండాలి. సో ఇవన్నీ కూడా మరి సరిగ్గా ఉన్న ఒకే ఒక గ్రహం ఎర్త్ గ్రహం అని నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఏ కాంప్లెక్స్ జోన్ ఇన్ విచ్ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ మీట్, ఓవర్లాప్ అండ్ ఇంటరాక్ట్. ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ విచ్ we live is called the lithosphere. The gaseous layers that surround the earth is the atmosphere, where oxygen, nitrogen, carbon dioxide and other gases are found. Water covers a very big area of the earth's surface, and this area is called the hydrosphere. The hydrosphere comprises water in all its forms, that is ice, water and water vapor. సో ఏం లేదండి, ఇక్కడ భూమిని 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవడం జరిగిందంటా ఉన్నాడు. లిథోస్పియర్ అంటే శిలావరణము, అంటే కొండలు, గుట్టలు, భూమి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్, వాటర్ బాడీ కాకుండా ల్యాండ్, రాళ్ళు, ఇవన్నీ కూడా మనకి శిలావరణం కిందికి వస్తుంది. అదేవిధంగా వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే సముద్రాలు, మహాసముద్రాలు, సరస్సులు, నదులు, ఇవన్నీ కూడా హైడ్రోస్పియర్, జలావరణం అంటాం. సో ఇవి కాకుండా మనకి వాతావరణంలో గాలి ఉంటుంది కదా, గాలి, అదంతా కూడా వాతావరణం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వాటర్ కూడా మనకి 3 రకాలుగా ఉంటుంది. ఐస్ ఘన రూపంలో ఉండేది వాటర్, అదేవిధంగా వాటర్ వేపర్స్ రూపంలో. ఓకే, సో ద బయోస్పియర్ ఈస్ ద narrow zone where we find land, water and air together, which contains all forms of life. సో వీటితో పాటు జీవావరణం అని కూడా మనం చెప్పుకుంటాము. జీవావరణం అంటే ఏంటి అంటే, జీవులు నివసించడానికి ఉపయోగపడే ఆవరణం. సో మనం ఒక భూమి ఒక్కటే ఉంటే సరిపోదు కదా, అక్కడ మనకి నీళ్ళు ఉండాలి, గాలి కూడా ఉండాలి. అదేవిధంగా ఒక నీరు ఉంటేనే సరిపోదు కదా, అట్ ద సేమ్ టైం అక్కడ భూమి ఉండాలి, గాలి ఉండాలి. సో దానిలానే గాలి ఒక్కటి ఉంటే సరిపోదు కదా, వాటర్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి, అంతా. సో ఇవన్నీ కలిపి ఉండే ప్రదేశాన్నే మనం జీవావరణము, దట్ ఈజ్ కాల్డ్ బయోస్పియర్ అంటాం. ఇన్ ద గ్రీక్ లాంగ్వేజ్ లిథోస్ మీన్స్ స్టోన్, అట్మాస్, హ్యూడర్ మీన్స్ వాటర్ అండ్ బయోస్ మీన్స్ లైఫ్. సో ఇక్కడ గ్రీక్ లాంగ్వేజ్లో లిథోస్ అంటే రాళ్ళు, హుడోర్ అంటే నీళ్ళు, అండ్ బయోస్ అంటే జీవము. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లిథోస్పియర్,
రైట్. శిలావరణం గురించి మనం డిస్కస్ చేద్దాం. ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ద లిథోస్పియర్, అంటే ఘన రూపంలో ఉన్న భూమి ఇదంతా రాళ్ళు, కొండలు, పర్వతాలు ఇవంతా కూడా మనకి సాలిడ్ పోర్షన్ కదా, ఆ విధంగా. ఇట్ కంప్రైజెస్ ద రాక్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ అండ్ థిన్ లేయర్స్ ఆఫ్ సాయిల్ అండ్ కంటైన్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ విచ్ సస్టైన్ ఆర్గానిజమ్స్. అంటే మనకి భూమిలో ఖనిజాలు ఉంటాయి, లవణాలు ఇవంతా కూడా మనకి ఉంటూనే ఉంటాయి కదా. సో అదే. There are two main divisions of the Earth's surface. The large land masses are known as the continents, and the huge water bodies are called the ocean basins. All the oceans of the world are connected with one another. Look at the map of the world, figure 5.1. Or all the land masses connected with one another. సో ఏం లేదండి, లిథోస్పియరే మనకు రెండు రకాలుగా మనం ఖండాలు, కాంటినెంట్స్ ఖండాలుగా, అదేవిధంగా మహాసముద్రాలు అనేది మనకి జలావరణం కిందనే వస్తుంది. బట్ ఆ వాటర్ కింద కూడా భూమే ఉంటుంది కదా. ఆ సముద్రం ఎంత లోతుగా ఉన్నా కానీ దాని కింద మళ్ళీ భూమే ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఖండాలు మరియు ఓషియన్ బేసిన్స్. ద లెవెల్ ఆఫ్ సీ వాటర్ రిమైన్స్ ద సేమ్ ఎవ్రీవేర్. ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద సీ విచ్ ఈజ్ టేకెన్ యాజ్ 0. సో మనం ఈ మహాసముద్రాల యొక్క ఆ లెవెల్ ఏదైతే ఉందో అదంతా ఎక్కడనైనా సేమ్ ఉంటుందండి. ఓకేనా, సేమ్ పొజిషన్లో ఉండడం జరుగుతూ ఉంటుంది, ఒకటే ఎత్తులో. అయితే మనం ఏదైనా ఎత్తు కొలిసేటప్పుడు ఏ విధంగా చేసుకుంటామండి, మనం ఒబియస్లీ ల్యాండ్ అని బేస్ చేసుకుంటూ ఉంటాం కదా జనరల్గా. అయితే దాన్ని ఏ విధంగా బేస్ చేస్తారంటే విచ్ ఈజ్ లెవెల్ ఆఫ్ ద సీ, సముద్రపు యొక్క నీటి మట్టాన్ని బేస్ చేసుకొని. అంటే ఇప్పుడు చూడండి, సముద్రం ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ నుండి ల్యాండ్గా, ఓకే ఇది ల్యాండ్, సముద్రపు నీటి మట్టం ఇటు వరకు వచ్చింది ఇక, ఓకేనా. సో మనం ఇక్కడ నుండే కదా బేస్ చేసుకునేది, మనం ఏ ఎత్తు కొలిసినా కానీ. సో మనం దీన్ని లెవెల్ ఆఫ్ ద సీ విచ్ ఈస్ టేకెన్ యాజ్ 0. సో సముద్రం యొక్క నీటి మట్టం 0 అనుకుంటే ఇక్కడ నుండి ఎంత ఎత్తున్నది అనే దాన్ని బట్టి మనం హైట్ అనేది చేస్తూ ఉంటాం. అందుకే మనం అంటూ ఉంటాం సముద్ర నీటి మట్టానికి ఇంత ఎత్తులో ఉంది ఎవరెస్ట్, లేకపోతే ఇది ఇంత ఎత్తులో ఉంది, ఇంత ఎత్తులో ఈ ప్రాంతంలో ఉంది. ఓకే, సో సముద్ర మట్టానికి ఇది 3,300 మీటర్ల ఎత్తులో ఉన్నది ఈ ప్రదేశము అంటే సముద్ర మట్టం ఇక్కడ ఉంటే ఈ ప్రదేశం అంతా ఇక్కడ నుండి ఉన్నది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఉంది ఈ ప్రదేశం. సో ఈ విధంగా మనం చెప్తా ఉంటాం. దీన్ని కన్సిడర్ తీసుకుంటాం లెవెల్ ఆఫ్ ద సీ, అంటే సముద్రపు యొక్క నీటి మట్టాన్ని, దాన్ని మనం 0గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఇమేజ్ మీరు ఒకసారి చూడండి, తర్వాత నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8,848 మీటర్స్. ప్రజెంట్ వచ్చేసి 9 ఉందండి, 8,849 ఎబోవ్ ద సీ లెవెల్. చూసారా, ఎబోవ్ ద సీ లెవెల్ అంటే మనం దాన్ని కన్సిడర్ ఏ విధంగా చేస్తాం, సముద్రపు నీటి మట్టం నుండి. ఓకే, సో ఇదే కదా మనకి ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం. ద గ్రేటెస్ట్ డెప్త్ ఆఫ్ 11,022 meters ఇన్ రికార్డెడ్ ఎట్ మరీనా ట్రెంచ్ ఇన్ ద పసిఫిక్ ఓషియన్. సో చూడండి, పసిఫిక్ ఓషియన్ ఇక్కడ ఉందనుకోండి, ఇలా ఇందులో కూడా మనకి లోతుగా, అంటే ఇక్కడ ల్యాండ్ ఉంటుంది యాక్చువల్గా, సముద్రం కింద కూడా ల్యాండే ఉంటుంది, మనకి ఇది ఉంటుంది కదా ఇక్కడ పైన బేసు. ఓకేనా, సో ఇది మనకి పైన లేయరు అంటే మనకు సముద్ర నీటి మట్టం. సో ఈ లోతు మ్యాక్సిమం లోతు ఎక్కడ ఉందట అంటే మరీనా ట్రెంచ్, మరీనా అఘాతం అంటారు. ఇది లోతు చూడండి 11,022 మీటర్లు, 11,022 మీటర్లు అంటే 11 కిలోమీటర్స్ అండి. సో అంటే మన మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉన్నదో అంతకి మళ్ళీ కింద పసిఫిక్ ఓషన్ సముద్ర మట్టంలో ఒక ప్రదేశంలో అంత లోతు కంటే ఎక్కువ ఉందట, ఎవరెస్ట్ కంటే ఎక్కువ లోతు 8,849 మీటర్లు ఎవరెస్ట్ అయితే దానికంటే కూడా సుమారు ఇంకొక 2 కిలోమీటర్ల లోతు కిందికి ఎక్కువగానే ఉంది. అంటే చూడండి పసిఫిక్ మహాసముద్రంలో లోతు ఎంత లోతు ఉంటుంది, అంత లోతు 11,022 మీటర్లు అంటే 11 కిలోమీటర్లు. అది ఏ ప్రదేశం అన్నట్టు మెరీనా ట్రెంచ్, మెరీనా అఘాతము అని చెప్పొచ్చు, మెరీనా కందకం అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ కాంటినెంట్స్, ఖండాల గురించి మనం చెప్పుకుందాం. ఖండాలు, కాంటినెంట్స్ అంటే ఖండాలు.
సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది కదా, సో చూద్దాం అదేంటనేది. Edmund Hillary, New Zealand and Tenzing Norgay Shipra were the first men to climb the highest mountain peak, Mount Everest. సో 1953 మే 29న మొట్టమొదటిసారిగా హిల్లరీ మరియు టెన్జింగ్ గోరు వీళ్ళైతే వెళ్ళడం జరిగింది మౌంట్ ఎవరెస్ట్ని. అదేవిధంగా జుంకో టబాయ్, జపాన్కి సంబంధించిన స్త్రీ, మొట్టమొదటి స్త్రీ 1975 16న తను కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఉమెన్ బచేంద్రి పాల్ 23 మే 1984న మనకి మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్కి రీచ్ అవ్వడం అయితే జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ 3 పాయింట్స్ కూడా. ఓకేనా. ఫస్ట్ మెన్ ఎవరు మనకి ఇక్కడ చూసినట్లయితే హిల్లరీ అండ్ షెర్పా ఆర్ టెన్జింగ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ అంటే జుంకోటబాయ్ అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అంటే మాత్రం బచేంద్రి పాల్. ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో కాంటినెంట్స్, ఖండాలు. దెర్ ఆర్ సెవెన్ మేజర్ కాంటినెంట్స్. దీస్ ఆర్ separated by large water bodies. These continents are Asia, Europe, Africa, North America, South America, Australia and Antarctica. So look at the map of the world, figure 5.1, and notice that the greater part of the land mass lies in the northern hemisphere. సో మనకి ఈ ఖండాలు అనేవి ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా ఉన్నాయి. ఆ ఖండాలు కనుక మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఇమేజ్లో. సో చూడండి, ఉత్తరార్ధగోళం అంటే ఏంటిదంటే మనకి ఈ పైన భూమధ్య రేఖకు పైన ఉన్నదంతా ఉత్తరార్ధగోళం, దిగువన ఉన్నదంతా దక్షిణార్ధగోళం. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూస్తే మనకి ఉత్తరార్ధగోళంలో ఎక్కువగా ల్యాండ్ ఉంది, దక్షిణార్ధగోళంలో మనకు వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో మనకి ఉత్తరార్ధగోళంలోనే ఖండాలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇమేజ్లో కనుక చూస్తే. ఏమేమి ఖండాలు ఉన్నాయండి మనకి 7 ఖండాలు అయితే ఉండడం జరిగింది. అవేంటి? ఏసియా, అదేవిధంగా ఆఫ్రికా అండ్ యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. సో ఈ ఖండాల గురించి మనం డెప్త్గా ఆ లెసన్స్లో మళ్ళీ చూద్దాం ఒక్కొక్క కాంటినెంట్ గురించి. బట్ ఇక్కడ మనం ఈ లెసన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్పుకుందాం. ఏషియా ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్. అతిపెద్ద ఖండము ఆసియా. ఇట్ కవర్స్ అబౌట్ 1/3 of the total land area of the earth. The continent lies in the eastern hemisphere. The Tropic of Cancer passes through the continent. Asia is separated from Europe by the Ural Mountains. నేను ఈ రౌండ్ అప్ చేస్తున్నా అంటే ఇంపార్టెంట్ అండి. ఆన్ ద వెస్ట్ ద కంబైన్డ్ ల్యాండ్ మాస్ ఆఫ్ యూరప్ అండ్ ఏషియా ఈజ్ ద యురేషియా. సో చూడండి, ఏషియా అనేది అతిపెద్ద ఖండము. ఈ ఖండము గుండా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము కర్కట రేఖ ఈ ఖండం గుండా వెళ్తూ ఉంది. అదేవిధంగా ఆసియాని మరియు యూరప్ని వేరు చేసేవి యూరల్ పర్వతాలు. అదేవిధంగా యూరప్ని మరియు ఆసియాని కలిపేది కంబైన్డ్ మాస్, కలిసే దాన్ని మనం యురేషియా అంటాం. యూరప్ ప్లస్ ఏషియా పేరు మీదుగా వచ్చింది యురేషియా. నెక్స్ట్ వచ్చేసి మనకి యూరప్ ఖండం గురించి చూద్దాం. యూరప్ ఈజ్ మచ్ స్మాలర్ దెన్ ఏషియా. ఏషియా కంటే చిన్నది. ద కాంటినెంట్ లైస్ టు ద వెస్ట్ ఆఫ్ ఏషియా. ద ఆర్కిటిక్ సర్కిల్ పాసెస్ త్రో ఇట్ ఈస్ బౌండ్ బై వాటర్ బాడీస్ ఆన్ 3 sides. లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లొకేట్ ఇట్. సో ఇక్కడ చూడండి, యూరప్ అనేది ఏషియా కంటే చిన్నదంటా ఉన్నాడు. ఆర్కిటిక్ సర్కిల్ అంటే మనకి ఎక్కడ వస్తుందంటే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము పైనే కదా, అది మనకి కాంటినెంట్ గుండా వెళ్తూ ఉంది. దీనికి 3 వైపులా కూడా నీరు ఉంది అని చెప్తా ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఇది మనకి ఏషియాకి పశ్చిమ వైపున ఉంది అని చెప్తా ఉన్నాడు. సో చూడండి, ఏషియా ఇక్కడ ఉంది, ఏషియాకు పశ్చిమ వైపున యూరప్ ఉంది. సో ఇది చూడండి, ఇది యూరల్ మౌంటైన్స్ ఇది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆర్కిటిక్ ఓషన్ అంటే ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్ అంటే ఇది కదా, ఈ లైన్ మీద మనకి ఉంది. సో ఇది వచ్చేసి మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది వచ్చేసి మనకి ఈక్వేటర్ భూమధ్య రేఖ, ఇది వచ్చేసి మకర రేఖ. సో ఈ 3 రేఖలు పోయేది ఓన్లీ ఆఫ్రికాలోనే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇమేజ్. ఓకేనా. సో ఇది మనకి యూరప్ గురించి లెసన్లో చెప్పడం జరిగింది. ఆఫ్రికా వచ్చేసి మనకి జాగ్రత్తగా గమనించండి, ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్టర్ ఏషియా. ఏషియా తర్వాత వైశాల్యం పరంగా సెకండ్ కాంటినెంట్ ఆఫ్రికా. ద ఈక్వేటర్ ఆ 0 degree latitude runs almost through the middle of the continent. A large part of Africa lies in the northern hemisphere. Look at the figure 5.1. You will find that it is the only continent
through which the Tropic of Cancer, Equator and Tropic of Capricorn pass. సో ఏమన్నాడంటే ఇక్కడ ఆఫ్రికా అనేది దాని గుండా సో మిడిల్ నుండి ఆల్మోస్ట్ దగ్గర మిడిల్ నుండి కనుక చూసినట్లయితే మనకి ఈక్వేటర్ అనేది వెళ్తూ ఉంది. ఈక్వేటర్ అనేది ఇక్కడ మిడిల్లో వెళ్తూ ఉంది. అండ్ ఈ మూడు కనుక చూసినట్లయితే అంటే కర్కట రేఖ, మకర రేఖ మరియు ఈక్వేటర్ ఈ మూడు కూడా ఈ కాంటినెంట్ నుండే వెళ్తూ ఉంది. సో ఇక్కడ ఆఫ్రికాని అబ్జర్వ్ చేస్తే మనకి తక్కువ భాగం కింద ఉంది, అంటే దక్షిణార్ధగోళంలో తక్కువగా ఉంది, ఉత్తరార్ధగోళంలో మనకి ఎక్కువగా ఏరియా అనేది ఉంది. అబ్జర్వ్ చేయండి. సో అందుకే ఉత్తరార్ధగోళంలో ఎక్కువ భాగం మనకు ఆఫ్రికా ఖండంలో ఉంది. అండ్ అదేవిధంగా ఈ కాంటినెంట్ గురించి చూసేటప్పుడు సహరా డిసెర్ట్, ద వరల్డ్స్ లార్జెస్ట్ హాట్ డిసెర్ట్, ఇట్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా. ద కాంటినెంట్ ఈస్ బౌండ్ ఆన్ ఆల్ సైడ్స్ బై ఓషియన్స్ అండ్ సీస్. Look at the world map. You will notice that the world longest river, the Nile, flows through Africa. Notice where the equator, the Tropic of Cancer and the Tropic of Capricorn pass in the map of Africa. సో ఇక్కడ చూడండి మనకి ఆఫ్రికాలో సహరా ఎడారి, అదేవిధంగా నైలు నది అనేది కూడా ఉంది అని చెప్తా ఉన్నాడు. హాట్ డిసెర్ట్ ఏంది, కోల్డ్ డిసెర్ట్ ఏంటి అనేది మనం జీకే క్లాస్లో చెప్పుకున్నాం, ఒకసారి చూడండి. యా, నెక్స్ట్ వచ్చేసి నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా. సో నార్త్ అమెరికా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్, మూడవ అతిపెద్ద ఖండం ఆఫ్ ద వరల్డ్. ఇట్ ఈస్ లింక్డ్ టు సౌత్ అమెరికా బై ఎ వెరీ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ కాల్డ్ ఇస్తమస్ ఆఫ్ పనామా. సో నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకు చిన్న కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ పేరే ఇస్తమాస్ ఆఫ్ పనామా. ద కాంటినెంట్ లైస్ కంప్లీట్లీ ఇన్ ద నార్థన్ అండ్ వెస్టర్న్ హెమిస్పియర్. ఇది కంప్లీట్లీ ఉత్తరార్ధంలో కొద్దిగా లెఫ్ట్ సైడ్లోకి ఉంటుంది, సో వెస్టర్న్ పార్ట్లో అది. 3 oceans surrounded this continent. కెన్ యూ నేమ్ దిస్ ఓషియన్స్ అన్నాడు. సో మనం అది సపరేట్గా అందులో చూడొచ్చు. ఏమన్నాడంటే ఇక్కడ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాకి మనకి ఇక్కడ ఇస్తమస్ ఆఫ్ పనామా ద్వారా ఇవి చిన్నగా విడదీయబడతా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఓకే, ఇస్తమస్ ఆఫ్ పనామా ఇది ఎక్కడుందండి, మనకి నార్థన్ హెమిస్పియర్లో ఇటు సైడ్ ఉంది. సో నార్థన్ హెమిస్పియర్లో ఇది మిడ్ అనుకుంటే నార్థన్ హెమిస్పియర్, ఇందులో ఇటు సైడ్ వెస్ట్ వైపు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్ అమెరికా ఇక్కడ ఉంది కదా అండి, ఇక్కడనే ఉంది కదా చూడండి, ఇస్తమస్ ఆఫ్ పనామా ఇది అండ్ యారో స్ట్రిప్ ల్యాండ్ జాయినింగ్ టు ల్యాండ్ మాసెస్, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మళ్ళీ, సౌత్ అమెరికా లైస్ మోస్ట్లీ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్, ఆఫ్ కోర్స్ సదర్న్ హెమిస్పియర్లోనే ఉంటుంది, విచ్ 2 oceans surrounded it on the east and west. The Andes, world longest mountain range, runs through its length from north to south. South America has the world largest river Amazon. సో ఇది సౌత్ అమెరికాలో మనకి యాండీస్ పర్వతాలు, అదేవిధంగా మనకి అమెజాన్ నది కూడా ఈ సౌత్ అమెరికాలోనే ఉండడం జరిగింది అంటా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ దట్ లైస్ ఎంటైర్లీ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్. It is surrounded on all sides by the oceans and seas. It is called an island continent. సో ఆస్ట్రేలియా అనేది అతి చిన్న ఖండము, దీని 4 వైపులా కూడా మనకి మహాసముద్రాలే కనిపిస్తూ ఉంటాయి, అందుకే దీన్ని ద్వీపఖండము అంటాము, ద్వీపఖండం. సో చూడండి ఇక్కడ మనకి చూడండి ఈ ఓషన్స్ అన్నీ కూడా మనకి చుట్టూ వాటర్ బాడీసే ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం మిగిలిందండి, ఇంకొక ఖండం అంటార్కిటికా. సో అంటార్కిటికా కంప్లీట్లీ ఇన్ ద సదర్న్ హెమిస్పియర్. సో మనకి తెలుసు ఆర్కిటిక్ సర్కిల్ ఇక్కడ, అంటార్కిటిక్స్ ఇక్కడ, నార్త్ పోల్ ఇక్కడ, సౌత్ పోల్ ఇక్కడ. ఓకేనా, ఇది క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ఇది ఈక్వేటర్. ఓకే, సో రైట్. ఇస్ ద సదర్న్ హెమిస్పియర్, ఇట్ ఈస్ ఎ హ్యూజ్ కాంటినెంట్. ద సౌత్ పోల్ లైస్ ఆల్మోస్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ కాంటినెంట్. సో ఇక్కడనే మనకి దక్షిణ ధ్రువం ఏదైతే ఉందో మనకి అంటార్కిటికాలో ఉంటుంది, దిగువన అన్నట్టు. అంటార్కిటికా అంటే దిగువన ఉంటుంది, ఆర్కిటిక్ అంటే పైన. As it is located in the South Polar region, it is permanently covered with thick ice sheets. సో ఇక్కడ మొత్తం గట్టిగా ఐస్ రూపంలోనే ఉంటుంది. There are no permanent human settlements. Many countries have research stations in Antarctica. India also has research stations here. These are named as Maitri and Bharti. ఇక్కడ పర్మనెంట్గా జీవం అయితే ఉండదు. ఓకేనా, సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే
స్టేషన్స్ అంటే కొన్ని పరిశోధన కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది, మైత్రి అండ్ భారతి. సో యాజ్ యూజువల్ నేను చెప్పాను, అంటార్కిటికా ఖండం గురించి మీరు చూడాలనుకుంటే నాన్వేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో అతని అంటార్కిటికా టూర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడండి మీరు ఒకసారి. అంటే కొద్దిగా ఓవరాల్గా ఐడియా వస్తుంది, ఓకేనా. ఎందుకంటే మనకి ధృవాల వద్ద మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో 6 months లైటింగ్ ఉంటుంది, 6 months చీకటి ఉంటుంది, 6 months లైటింగ్ ఉంటుంది, 6 months చీకటి ఉంటుందని, ఓకేనా. సో దాని గురించి హైడ్రోస్పియర్. నెక్స్ట్ జలావరణము. ద ఎర్త్ ఈస్ కాల్డ్ ద బ్లూ ప్లానెట్. మోర్ దాన్ 71% ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్ అండ్ 29% is with land. Hydrosphere consists of water in all its forms, as running water in oceans and rivers and in lakes, ice in glaciers, underground water and the water vapor in atmosphere all comprises the hydrosphere. సో మనందరికీ తెలుసు దీన్ని బ్లూ గ్రహము బ్లూ ప్లానెట్ అంటాము, నీలి రంగులో ఉంటుంది. ఎందుకంటే స్పేస్ నుండి కనుక చూసినట్లయితే మన కాంటినెంట్ మన ఈ ప్లానెట్ అనేది బ్లూ రంగులో కనిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద అర్త్ మనకి ఆల్మోస్ట్ 71% మనకి వాటర్ బాడీసే ఉన్నాయి. అవి సముద్రాలు కావచ్చు, మహాసముద్రాలు కావచ్చు, అన్నీ. సో అంత వాటర్ ఫార్మేషన్ ఉంది కనుక మనం స్పేస్ నుండి చూస్తే ఆ వాటర్ అనేది ఎక్కువ మనకు కనిపిస్తుంది కనుక సో బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ 71% ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్ అండ్ 29% మనం కాంటినెంట్ల గురించి చూసాం. అదే కాంటినెంట్స్ అంతే. మిగిలిందంతా కనుక చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇమేజ్, సడన్గా చూసామనుకోండి ఇక్కడ ఈ ఇమేజ్లో మనకి ఏ కలర్ ఎక్కువ అవపడుతుంది అంటే బ్లూ కలరే ఎక్కువ అవపడుతుంది. యాజ్ యూజువల్ స్పేస్ నుండి చూస్తే ఇదే అవపడుతుంది. సో బ్లూ కలర్ ఎక్కువ అవపడుతుంది కనుక మనకు బ్లూ ప్లానెట్ అంటాం. సో ఇందులో బ్లూ కలర్ ఎక్కువ ఉంది కనుక వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది. సో ఈజీగా మనం ఇమేజ్ని బట్టి చెప్పవచ్చు. రైట్. More than 97% of the earth water is found in the oceans and is too salty for human use. A large proportion of the rest of the water is in the form of ice sheets and glaciers are under the ground, and a very small percentage is available as fresh water for human. సో ఏం లేదన్నాడండి, ఇక్కడ మనకి ఉన్న నీళ్ళల్లో 97% కూడా మనకి మహాసముద్రాల్లోనే ఉంది. మహాసముద్రాల్లో నీరు ఏ విధంగా ఉంటుంది, ఉప్పులాగా ఉంటుంది. సో మనకి అది తాగడానికి ఉపయోగపడదు. సో మిగిలిన ఆ 3% వాటర్లో కూడా మనకి ఘన రూపంలో కొద్దిగా ఉంటుంది, భూగర్భ జలాలలో కొద్దిగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. మనకి యూజ్ అయ్యే వాటర్ మాత్రం చాలా 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 తక్కువ పోర్షన్ అన్నట్టు. ఓకే, సో దాని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, మనం ముందు నేర్చుకోవచ్చు వేరే లెసన్స్లో. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా చుట్టూ ఏం కనెక్షన్ లేదు. ఇక్కడ ఆఫ్రికా దీనికి ఇది చూడండి అంతా కూడా మనకి అంటే ల్యాండ్ కనెక్షన్ ఏదో ఒకటి ఉంటా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, సో ఈ విధంగా మనకి చూడవచ్చు. ఇదంతా కూడా మనకి ఐస్ ప్రాపర్టీ. ఈ అంటార్క్టికా అంతా కూడా మనకి ఐసే కదా, ఇక్కడ జీవం ఉండదు రెగ్యులర్గా. రైట్, అది ఇమేజ్ కనుక పడట్లేదు, సారీ, వెయిట్ ఎ మినిట్. రైట్. సో ఓషియన్స్ గురించి మనం చూద్దాం. ఓషియన్స్ ఆర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ హైడ్రోస్పియర్. దెర్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి అన్ని కనెక్షన్ అయ్యే ఉంటాయి. ద ఓషియన్ వాటర్స్ ఆర్ ఆల్వేస్ మూవింగ్. ద 3 chief movements ఆఫ్ ఓషియన్ వాటర్స్ ఆర్ ద వేవ్స్, ద టైడ్స్ అండ్ ద ఓషియన్ కరెంట్స్. ద 5 major oceans ఆర్ ద పసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్ అండ్ ఇండియన్ ఓషియన్, సదరన్ ఓషియన్, ఆర్కిటిక్ ఓషియన్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, జనరల్గా ఓషియన్స్ అంటే 5 అని మనం చెప్తాం. అయితే కొద్ది మంది ఏం చెప్తారంటే 4 ఓషియన్స్గా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సదరన్ ఓషియన్ ఏదైతే ఉందో అంటార్కిటిక్ ఓషియన్ అంటారు, దాన్ని కన్సిడర్ చేయరు. ఓకేనా, ఎందుకంటే అక్కడ మొత్తం మనకు వాటర్ కంటెంటే ఉంటుంది కనుక అది కాంటినెంటా ఓషియనా అని మన కొద్ది మంది రికగ్నైజ్ చేయరు. బట్ అది మనకు యాజ్ పర్ NCERT అయితే అది కూడా ఓషియన్ లాగానే కన్సిడర్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని సదరన్ ఓషియన్ అంటూ ఉంటారు, ఆర్ అంటార్క్టిక్ ఓషియన్ అని కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా, సో మొత్తం ఎన్ని మహాసముద్రాలు? 5. పసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్, ఇండియన్ అంటే హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ ఓషియన్, సదరన్ ఓషియన్. సో ఇక్కడ ఒక్కొక్క ఓషియన్ గురించి మనం డీప్గా నేర్చుకుందాం. రైట్. వెయిట్ ఎ మినిట్, ఇది కొద్దిగా లోడ్ అవుతుంది.
సారీ వెరీ సారీ, లోడ్ అవుతా ఉంది కొద్ది ప్రాబ్లం. రైట్, ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ద పసిఫిక్ ఓషన్ ఈస్ ద లార్జెస్ట్ ఓషియన్. ఇట్ ఈస్ స్ప్రెడ్ 1/3 of the earth. Marina Trench, the deepest part of the earth, lies in the Pacific Ocean. The Pacific Ocean is almost circular in shape. Asia, Australia, North and South America surround it. Look at the map and found out the location of the continents around the Pacific Ocean. సో పసిఫిక్ ఓషియన్ అనేది అతిపెద్ద మహాసముద్రము. ఇది 1/3 వంతుని ఆక్రమిస్తూ ఉంది భూమిలో. ఓకేనా. మెరీనా ట్రెంచ్, మెరీనా అగాధము పసిఫిక్ మహాసముద్రంలో అతి లోతైన అగాధం అని నేర్చుకున్నాము. 11,022 మీటర్లు లోతులో ఉంటుంది. ద పసిఫిక్ ఓషియన్ అనేది ఇది కంప్లీట్లీ సర్కిల్ షేప్లో కనిపిస్తూ ఉంటుందండి. అంటే కొద్దిగా మన దూరం నుండి చూస్తే అది సర్కిల్ ఫార్మేషన్లో కనిపిస్తూ ఉంది. ఆసియా మరియు ఆస్ట్రేలియా, నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఈ సముద్రం చుట్టూ, మహాసముద్రం చుట్టూ ఈ ఖండాలు ఉంటాయి. ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అండ్ సౌత్ అమెరికా. ఓకే. సో నెక్స్ట్ అట్లాంటిక్ ఓషియన్. అట్లాంటిక్ ఓషియన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఓషియన్. అరే సాయిరామ్, ప్రాబ్లం. యా, అట్లాంటిక్ ఓషియన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఓషియన్ in the world. It is S-shaped. It is flanked by the North and South America on the western side and Europe and Africa on the eastern side. The coastal line of Atlantic Ocean is highly indented. This irregular and indented coastal line provides ideal location for natural harbors and ports. From the point of view commerce, it is the busiest ocean. ఓకే. సో అట్లాంటిక్ ఓషియన్ అనేది రెండవ అతిపెద్ద మహాసముద్రము. ఇది ఎస్ ఆకారంలో ఉంటుందంట. అండ్ ఇది చాలా బిజీయెస్ట్, అంటే వ్యాపారం పరంగా ఎక్కువగా ఇది చాలా బిజీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏ ఏ షేప్లో ఉన్నది అనేది. సో చూడండి, అట్లాంటిక్ ఓషియన్ చూసారా ఇక్కడ, ఇగో ఇది ఎస్ షేపు. సో చూడండి, కొద్దిగా ఎస్ షేప్ కనిపిస్తూ ఉందిగా, ఆ ఎస్ షేపే అన్నట్టు ఇక్కడ. ఓకే. సో మీరు ఒక్కసారి ఇమేజ్ కనుక పర్ఫెక్ట్గా చూస్తే అర్థమవుతుందండి. రైట్. సో ఓకేనా. సో ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఓషియన్. హిందూ మహాసముద్రం అంటే మనకు తెలుసు ఇండియా కిందనే ఉంటుంది. ఈజ్ ద ఓన్లీ ఓషియన్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ, దట్ ఈజ్ ఇండియా. సో మనకి ఆ సముద్రానికి పేరు పెట్టడానికి కారణం కూడా భారతదేశం అనే పేరు మీదుగానే ఆ ఖండం పేరు పెట్టారు. ద షేప్ ఆఫ్ ద ఓషియన్ ఈజ్ ఆల్మోస్ట్ ట్రయాంగులర్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ద నార్త్ ఇట్ ఈస్ బౌండెడ్ బై ఏషియా, ఇన్ ద వెస్ట్ బై ఆఫ్రికా అండ్ ఇన్ ద ఈస్ట్ బై ఆస్ట్రేలియా. సో ఆబ్వియస్లీ ఇక్కడ సముద్రం ఉంటే పైన మనదే కదా ఇండియా, అంటే ఆసియా ఖండంలో ఉంది. ఇటు సైడ్ వెస్ట్కి వచ్చేసి ఆఫ్రికా ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి మనకి దీనికి ఏముంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ద సదరన్ ఓషియన్ ఎన్సర్కిల్స్ ద కాంటినెంట్ ఆఫ్ అంటార్కిటికా అండ్ ఎక్స్టెండ్స్ నార్త్వర్డ్ టు 60 degrees సౌత్ లాటిట్యూడ్. సో ఏమంటా ఉన్నాడంటే అంటార్కిటికా నుండి, ఓకే, అంటార్కిటికా ఖండము నుండి, అంటార్కిటికా ఖండము నుండి, ఇప్పుడు అంటార్కిటికా ఖండం ఇక్కడ ఉంటే ఈ పైన 60 degrees దక్షిణ అక్షాంశం వరకు 60 degrees సౌత్ లాటిట్యూడ్ వరకు అంతా కూడా మనం సదరన్ ఓషియన్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది అన్నారు. ఒకసారి ఇది ఒక్కటి చూద్దామండి, ఇమేజ్లో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సదరన్ ఓషియన్ అనేది ఇక్కడ వరకు వస్తూ ఉందిగా, 60 degrees సౌత్ లాటిట్యూడేగా ఇది. సో ఇక్కడ వరకు, సో ఇక్కడ నుండి ఇది ఎంత ఏది ఉందో చూసారా ఇది. దీన్ని యాక్చువల్గా మనం కొన్ని కంట్రీస్ ఇదంతా కూడా అంటార్కిటికా లాగానే చూస్తూ ఉంటాయి. కొన్ని కంట్రీస్ మనకి దీన్ని మహాసముద్రాలాగా చూస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం యాజ్ పర్ ఎన్సీఆర్టీ చూసారా, ఈ ఎన్సీఆర్టీలో మనకి ఇదంతా కూడా గడ్డ కట్టుకొని పోయింది కనుక ఇది ఖండము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాత్రమే, ఈ 62 ఆబ్వియస్లీ ఇక్కడ 78 వరకు ఏముందిగా. సో ఇది మొత్తం కూడా మనకి సదరన్ ఓషియన్. ఓకేనా, సదరన్ ఓషియన్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, అంటార్కిటిక్ ఓషియన్గా.
నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటిక్ ఓషన్, ఆర్కిటిక్ మహాసముద్రం. ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ద ఆర్కిటిక్ సర్కిల్, అంటే నార్థన్ ప్లేస్లో ఉంటుంది. సరౌండెడ్ ద నార్త్ పోల్. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద పసిఫిక్ ఓషన్ బై న్యారో స్ట్రెచ్ ఆఫ్ షాలో వాటర్ నోన్ యాజ్ బేరింగ్ స్ట్రైట్, బేరింగ్ జలసంధి అన్నట్టు. సో ఆర్కిటిక్ మహాసముద్రము మరియు పసిఫిక్ మహాసముద్రం కలిసేది ఏంటి అంటే బేరింగ్ జలసంధి. ఇట్ ఈస్ బౌండ్ బై ద నార్థన్ కోస్ట్ ఆఫ్ నార్థన్ అమెరికా అండ్ యురేషియా. సో ఇక్కడ ఒక్కసారి మనం మళ్ళొక్కసారి అబ్జర్వ్ చేద్దామండి ఇమేజ్ని. కొద్దిగా ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే మనకి మైండ్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఓకే, రైట్. సో చూడండి, ఇక్కడ ఆర్కిటిక్ ఓషన్ అనేది ఎక్కడ ఉందండి? ఇగో ఇక్కడ ఉంది మనకి నార్త్ ప్లేస్లో. ఓకేనా? సో ఇక్కడ మనకి నార్త్ ప్లేస్లో ఉంది. ఇక్కడ సదరన్ ఓషన్ అంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాత్రమే. ఓకేనా? యాజ్ పర్ ఎన్సీఆర్టీ. సో ఇదంతా మనకి అంటార్కిటికా ఖండము. ఓకే, సో ఇండియన్ ఓషన్ ఇక్కడ ఉంది. వీటి యొక్క షేప్ చూడండి, ఇగో ఇది అన్నట్టు ట్రయాంగులర్ షేపు, ఇది ఎస్ షేపు. ఓకేనా? సో ఈ విధంగా మనకి డిఫరెంట్గా ఉండడం అయితే జరుగుతూ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా డీప్గా నేర్చుకుందామండి, అంటే సపరేట్ లెసన్లో. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. ద ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై ఎ లేయర్ ఆఫ్ గ్యాస్ కాల్డ్ ద అట్మాస్ఫియర్. దిస్ థిన్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ an integral and important aspect of the planet. It provides us with the air we breathe and protects us from the harmful effects of sun rays. సో ఏం లేదండి, వాతావరణం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదంతా వాయువులతో నిండి ఉంటుంది అంటున్నాడు. సో కొన్ని వాయువులను మనం పీల్చుకోవడం, ఓకేనా, మన శ్వాసకి ఉపయోగపడుతూ ఉంటాయి, జీవం బతకడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా సూర్యుని కిరణాలు కూడా కొద్దిగా మనల్ని వాటి నుండి రక్షించడానికి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ద అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్స్ అప్ టు ఏ హైట్ ఆఫ్ అబౌట్ 1600 kilometers. The atmosphere is divided into 5 layers based on composition, temperature and other properties. These layers starting from the earth's surface are called the troposphere, stratosphere, the mesosphere, the thermosphere and the exosphere. సో ఏం లేదంటే వాతావరణం అనేది 1600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో భూమి నుండి 1600 కిలోమీటర్ల వరకు వాతావరణం ఉంటుంది. ఓకేనా? సో ఏ విధంగా 5 రకాలుగా విభజించాడు వాడు. ఏమేమంటే ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణం. సో ఒక్కో ఆవరణంలో ఒక్కో యాక్టివిటీ జరుగుతూ ఉంటుందండి. మనకి స్పేస్ షటిల్స్ ఎక్కడ ఉంటాయి, ఫ్లైట్స్ ఎక్కడ రన్ అవుతూ ఉంటాయి, ఏంటి అనేది వాటి గురించి మనం చూద్దాం. సపరేట్గా ఈ ఒక్క ఇమేజ్కి సంబంధించి లెసన్ మనం కంప్లీట్గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం చెప్పుకుందాం కూడా. ఓకే, సో ఇదైతే ఆవరణాలు 5 రకాలు. ద అట్మాస్ఫియర్ ఈజ్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో వాతావరణంలో మనకి ఎక్కువగా నత్రజని మరియు అదేవిధంగా ఆక్సిజన్ ఉంటుంది. విచ్ మేక్ అప్ అబౌట్ 99% ఆఫ్ క్లీన్ డ్రై ఎయిర్. Nitrogen is 78%, oxygen is 21%, and other gases like CO2, argon and other comprise of 1% by volume. సో మనకి వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, రిమైనింగ్ 1% మిగిలిన రకాల వాయువులు అయితే ఉంటాయి. ఆక్సిజన్ ఈజ్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్ వైల్ నైట్రోజన్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. సో ఏం లేదంటే మనకి ఇవన్నీ ఆక్సిజన్ అనేది మనం పీల్చుకోవడానికి, జీవం బతకడానికి అండ్ కంప్లీట్గా జీవవరణం బతకడానికి నైట్రోజన్ అని కూడా మనకి అవసరం అని చెప్తా ఉన్నాడు. కార్బన్ డైఆక్సైడ్ తో ప్రజెంట్ ఇన్ మినిట్ అమౌంట్ ఇట్ ఈస్ ఇంపార్టబుల్ యాజ్ ఇట్ అబ్జర్వ్స్ హీట్ రేడియేటెడ్ బై ద ఎర్త్ దేర్ బై కీపింగ్ ద ప్లానెట్ వార్మ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది వేడిని గ్రహించి కొద్దిగా గ్రహాన్ని కూల్గా ఉంచడం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఎసెన్షియల్ ఫర్ ద కూల్గా ఉంచడానికి కాదు, కీపింగ్ ద ప్లానెట్ వామ్ అంటే మనం సౌకర్యంగా ఉండడానికి కార్బన్ డైఆక్సైడ్ కూడా. మరీ చల్లగా ఉన్నా కానీ మనం గ్రహం మీద బతకలేం కదా, అలా అని మనం వేడిగా ఉన్నా కానీ బతకలేం. సో ఇది ప్లానెట్ని వామ్గా కొద్దిగా హాట్గా ఉంచడానికి, అది మెయింటైన్ చేయడానికి, ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. సో ఆబ్వియస్లీ మనకు తెలుసు మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ ఎంత అవసరం అనేది. And the density of the atmosphere varies with height. The density of the atmosphere varies with the height. అంటే మన యొక్క గాలి యొక్క సాంద్రత, వాతావరణ యొక్క సాంద్రత దేని మీద ఆధారపడి ఉంటుందంటే హైట్, ఎత్తు మీద. సో పైకి వెళ్ళిన కొద్దీ తగ్గిన కొలది ఏంటి అనేది దాన్ని బట్టి. ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద సీ లెవెల్, అంటే
సముద్రపు యొక్క నీటి మట్టం వద్ద ఎక్కువగా ఉంటుంది అండ్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ యాజ్ వి గో అప్. పైకి వెళ్తున్న కొద్దీ దాని యొక్క సాంద్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ద క్లైంబర్స్ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లమ్స్ ఇన్ బ్రీతింగ్ డ్యూ టు దిస్ డిక్రీజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్. మనందరికీ తెలుసు పర్వతారోహకులు వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ క్యారీ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే పైకి వెళ్ళిన కొద్దీ దాని యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎయిర్ అనేది డెన్సిటీ అనేది ఉండదు కనుక సరిగా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కనుక ఆక్సిజన్ అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. దే హ్యావ్ టు క్యారీ విత్ దేమ్ ఆక్సిజన్ సిలిండర్ టు బీ ఏబుల్ టు బ్రీత్ ఎట్ హై ఆల్టిట్యూడ్. ద టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్ యాజ్ వి గో అప్వర్డ్స్. మనకు ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం. The atmosphere exerts pressure on the earth that varies from place to place. Some areas experience high pressure and some areas is low pressure. Air moves from high pressure to low pressure. గాలి ఎప్పుడైనా కానీ హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, మూవింగ్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్ అ వైండ్. బయోస్పియర్ అంటే ఏమనుకున్నామండి, మనం జీవావరణం అనుకున్నాం. సో చూడండి ఇక్కడ బయోస్పియర్ ఇమేజ్ ఇది. ఇక్కడ అట్మాస్పియర్ ఉంది, అదేవిధంగా కొండలు గుట్టలు లిథోస్పియర్ ఉంది, అదేవిధంగా వాటర్ ఉంది. సో ఈ మూడు ఉన్నాయి కనుకనే మనకి ఇక్కడ ఏనుగు బతుకుతూ ఉంది, ఇండ్లు బతుకుతూ ఉన్నాయి, పులులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అందుకే దీన్ని జీవావరణం అన్నాం. ఓకేనా. ద బయోస్పియర్ ఈజ్ ద నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద ల్యాండ్, వాటర్, ఎయిర్. సో ఈ మూడు ఉండాలి. ఇట్ ఈస్ ఇన్ ద జోన్ దట్ లైఫ్ దట్ ఇట్ ఈస్ యూనిక్ టు ద ప్లానెట్. సో ఇదే మనకి మన భూగ్రహం యొక్క ఒక డిఫరెంట్ యూనిక్నెస్ అన్నట్టు ఇది. ఓకే, ఎగ్స్. దెర్ ఆర్ సెవరల్ స్పెసియస్ ఆఫ్ ఆర్గనిజమ్స్ దట్ వ్యారీ ఇన్ సైజ్ ఫ్రమ్ మైక్రోబ్స్ అండ్ బ్యాక్టీరియా టు హ్యూజ్ మ్యామల్స్. ఆల్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్ అండ్ టు ద బయోస్పియర్ ఫర్ సర్వైవల్. సో ప్రతి మనిషికి జీవావరణంతో సంబంధం ఉంది, ఎందుకంటే మనం బతకాలి కనుక దాంతో మనం మెయింటైన్ చేయాలి. సో ద ఆర్గనిజమ్స్ ఇన్ ద బయోస్పియర్ మే బ్రాడ్లీ బీ డివైడెడ్ ఇన్ టు ద ప్లాంట్ కింగ్డమ్ అండ్ ద యానిమల్ కింగ్డమ్. దీన్ని రెండు రకాలుగా మనం విభజించవచ్చు, అంటే వృక్షరాజ్యము మరియు జంతురాజ్యం. సో బయోస్పియర్లో ఉంటే చెట్లు ఉంటాయి, లేకపోతే జంతువులు, ఇదే కదా. సో ఈ విధంగా ద 3 domains ఆఫ్ ద ఎర్త్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎఫెక్ట్ ఈచ్ అదర్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. ఫర్ ఎగ్జాంపుల్, కట్టింగ్ ఆఫ్ ఫారెస్ట్ for fulfilling our needs of wood or clearing land for agriculture may lead to fast removal of soil from slopes. Similarly, Earth's surface may be changed due to natural calamities like earthquakes. For example, there could be submergence of land as happened in the case of tsunami recently. Parts of Andaman Nicobar Island were submerged underwater. Discharge of waste material into lakes and rivers makes the water unsuitable for human use. It also damages other form of a life. Emission from industries, thermal power plants and vehicle pollute the air. Carbon dioxide is an important constituent of air, but increase in the amount of carbon dioxide leads to increase in global temperature. This is termed as global warming. There is thus a need to limit the use of resources of the earth to maintain the balance of nature between the domains of the lithosphere, atmosphere and the hydrosphere. So ఏం లేదా అంటే ఇక్కడ మనం మంచిగా బ్రతకాలంటే వీటన్నిటిని కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. లిథోస్పియర్ అంటే శిలావరణాన్నైనా, అట్మాస్పియర్ వాతావరణాన్నైనా, జలావరణాన్నైనా. సో ఎందుకంటే నీళ్ళల్లో మనం చెదారాలు, సముద్రాలలో ప్లాస్టిక్ అవి వేస్తే ఏమవుతాయండి, అలా ఉన్న జీవాలకు ప్రాబ్లం అవుతుంది, పొల్యూషన్ అవుతుంది, వాటర్ మనం వేటికి యూజ్ చేసుకోకుండా అవుతాం. సో ఆ విధంగా మనం జలాన్ని కూడా కాపాడాలి. అట్ ద సేమ్ టైం అట్మాస్ఫియర్, మనం అన్ని వెహికల్స్ వాడి పొగలు, దుమ్ము, ధూళి, ఈ కంపెనీల నుండి వచ్చే పొగ అంతా గాల్లోకి వదిలేస్తూ ఉంటాం. తద్వారా ఏమవుతూ ఉంటుంది, ఆబ్వియస్లీ మనకి ఎయిర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఎండలు విపరీతంగా, గ్లోబల్ వార్మింగ్ ఇదంతా మనం చూస్తూ ఉంటాం. సో ఎట్ ద సేమ్ టైం లిథోస్పియర్, సో కొండలన్నీ మైనింగ్ అనే పేర్లు చెప్పి కొండలన్నీ గుట్టలు కొట్టేస్తే ఏమవుతుందా అండి, లాస్ట్కి ఇబ్బందుల పాలవుతాం. సో ప్రకృతి ఏ విధంగా ఇచ్చిందో మనం ప్రకృతిని అదే విధంగా ఉంచాలి. జస్ట్ మనం దాన్ని వాడుకోవాలి అంతే, అంతేగాని దాన్ని కొట్టేయడం, చేయడం, ఉన్నదాన్ని పీకేయడం ఇట్లాంటి పనులు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, మనకి భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ఎండలు పగిలిపోతాయి. సో ఈ విధంగా మనకి నష్టం జరుగుతూ ఉంటుంది కనుక. సో బయోస్పియర్ అంటే ఏంటి, మనకి లిథోస్పియర్, అట్మాస్పియర్, హైడ్రోస్పియర్, వీటన్నిటిని కూడా మనం బతకాలంటే ఈ మూడింటిని యాజ్ టీజ్ ఉంచాలి. సో దేవుడు మనకి ఏ విధంగా ఇచ్చాడో అలా ఉంచితే అందరికీ మంచిది. సో ఇది ఈరోజు ఈ లెసన్. మనం తెలుగుది ఇంకా మళ్ళీ చదువుకోవాలంటే చాలా టైం పడుతుంది కనుక మీకు ఇది నేను ప్రొవైడ్ చేస్తాను.
ఓకేనా. సో ఖచ్చితంగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. 1 క్లాస్ అయిపోగానే ప్రొవైడ్ చేస్తాను. 6th క్లాస్ అయిపోగానే, 7th క్లాస్ అయిపోగానే, 8th, 9th, 10th, 11th, 12th, 6th to 12th వరకు అయితే సైన్స్ అండ్ సోషల్ అయితే నేర్చుకుందాం. ఓకేనా. సో అది మాత్రం ఎనఫ్. సో ఈ విధంగా ఉంటుంది. సో దీనికి కష్టపడడం చాలా టైం పడుతుందండి. కొద్దిగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు వాట్సాప్ స్టేటసే పెట్టుకుంటారో లేకపోతే ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తారో కానీ షేర్ అయితే చేయండి అబ్బా దయచేసి. ఓకే. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.